మన భీమవరం సంక్రాంతి రాగానే చాలామంది సొంతూళ్ళకొస్తారు. అలాగే కొంతమంది వేరే ఊరు నుంచి కూడా వస్తారు కదండీ! మన భీమవరంలో అలా సంక్రాంతికొచ్చినప్పుడు చూడ్డానికి మావుళ్ళమ్మవారి దేవస్థానాన్ని, అలాగే భీమవరం పేరు చెప్పగానే పంచారామ క్షేత్రమైన సోమేశ్వరం వారి దేవస్థానాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఈ 2 దేవాలయాలతో పాటు మన భీమవరంలో చూడ్డానికి ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాంటి టెంపుల్స్‌లో ఒక టెంపుల్ గురించి ఈరోజు ఈ చిన్న షాట్‌లో నేనైతే చూపిచ్చేస్తాను. భీమవరం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో పెదామెర గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో తెల్లని పాలరాతితో నిర్మించిన జైన దేవాలయం చూడ్డానికి చాలా అందంగా అయితే ఉంటుంది. అద్భుతమైన శిల్పకళతో అలరారుతుంది. పాలరాయే కాకుండా అక్కడక్కడ నిర్మించిన విగ్రహాలకైతే రంగులు వేసి ఉంటాయి. చాలా అందంగా అయితే ఉంటుందన్నమాట. అసలు ఇక్కడ ఈ దేవాలయం ఎలా నిర్మించారో తెలుసుకుందాం. 80 సంవత్సరాల క్రితం ఇక్కడ కొన్ని తవ్వకాలు జరిగినాయట. ఆ తవ్వకాల్లో ఒక నల్ల రాతి విగ్రహం అయితే బయటపడింది. ఆ విగ్రహాన్ని పరిశీలించగా ఆ విగ్రహం 2000 సంవత్సరాల క్రితం నాటి ఆది జైన్ శ్వేతంబర్ భగవానుడిగా గుర్తించారు. ఈ ప్రదేశంలో 1965 సంవత్సరంలో ఆలయాన్ని అయితే నిర్మించారనమాట. మరలా 2015లో తెల్ల పాలరాతితో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అలాగే నిర్మించినప్పుడు కింద నుంచి సీలింగ్ లైట్స్‌తో పెట్టి నైట్ టైమ్‌లో ఆ లైట్స్ వెలుగులో పాలరాతి ఈ నిర్మాణం చాలా అందంగా అయితే కనిపించేది. లోపల శిల్పకళ అంతా కూడా చూడగా మనకి చాలా చాలా బాగా నచ్చుతుందనమాట. ఇక్కడ ఆదిజైన్ శ్వేతాంబర భగవాన్ వారు మనకి పద్మాసనంలో దర్శనమిస్తూ ఉంటారనమాట. లోపల రూప్ అంతా కూడా శిల్పాలతో నిండి ఉంటుందండి. చాలా చాలా అందంగా అయితే ఉంటుందనమాట. భీమవరం వచ్చిన వాళ్ళు ఇంకా విజిటింగ్ ప్లేసెస్ ఏమన్నా చూడాలి అనుకుంటే తప్పకుండా ఈ జైన దేవాలయాన్ని సందర్శిస్తే వాళ్ళకి చాలా మంచి అనుభూతి అయితే కలుగుతుందనమాట. ఒక్కసారి పైన సీలింగ్ చూడండి ఎంత అందంగా ఉందో రంగురంగుల విగ్రహాలతో. భీమవరం సంక్రాంతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ జైన దేవాలయాన్ని అయితే విజిట్ చేయండి. Like, share, subscribe. Thank you for watching.